వస్తారు ముందు తక్కలపల్లి రవీంద్రరావు గారు మీరు రియాక్ట్ అయినాక దయాకర్ గారితో మాట్లాడదాం. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ గడువు గత ఏడాది జూన్ 30 ఉంటే దాన్ని 5 సార్లు పొడిగిస్తూ వచ్చారు. ఈ నెలాఖరులో ఉంటే మరో 2 నెలలు పొడిగించారు. అంటే కాళేశ్వరం కమిషన్ లక్ష్యంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళు లక్ష్యంగా ముందుకు పోతుందని మీరు గతంలో ఆరోపించారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, మరి విచారణ కమిషన్ ముందుకు వెళ్తారా? ఇంకా 2 నెలలు గడువు ఉంది, 15 రోజుల సమయం ఇచ్చారు కేసీఆర్కి, హరీష్ రావుకి. అఫ్కోర్స్ ఈటెల రాజేందర్ కూడా మీతో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడు, ఆర్థిక మంత్రి కూడా. అప్పట్లో నోటీసులకు సమాధానం ఇస్తారా? విచారణ కమిషన్ ముందుకు పోతారా? ఈ నోటీసులని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? ఇంకా నోటీసులే చేరలేదు కనుక కళ్యాణ్ గారు ఈ నోటీసులకు సంబంధించి ఏ రకంగా మా అడుగులు ఉంటాయి, మేము చూస్తామనేది ఇంకా కొంత సమయం నోటీసులు వచ్చాక దానిపైన కూర్చొని న్యాయ నిపుణులతో కూడా సంప్రదించాక తదుపరి మా యొక్క అడుగులు ఏంటనేది తెలుస్తుంది. మీరు గమనిస్తూనే ఉన్నారు, ప్రభుత్వం వచ్చిన కానించి వాళ్ళు ఎన్నికలు కానీ ఎన్నికల ముందు కానీ కేసీఆర్ గారిని ఎంచుకున్న విధానం, లక్ష్యంగా వారు మాట్లాడిన తీరు, అనేకమైనటువంటి అంశాలు దాంట్లో కీలకమైంది. కుటుంబ పాలన, అవినీతికరమైన పాలన, దాంట్లో కాళేశ్వరం అనేది చాలా కీలకమైన అవినీతి అంశం అనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలకు దగ్గరగా కావస్తున్నది. వాళ్ళు విద్యుత్ కమిషన్ వేశారు, అది ఏ రకంగా జరిగిందో చూసాం. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అది కూడా ప్రయత్నం చాలా తీవ్రంగా చేశారు. దానికి సంబంధించి ప్రాసెస్ కూడా మనం చూసాం. దాని తర్వాత కార్ రేసింగ్ సంబంధించి కూడా మనం చూసాం. రేపా మాపా ఈ నిమిషమే కేటీఆర్ అరెస్టు కాబోతుండని వారు చేసినటువంటి హంగామా ప్రయత్నాలు చూసాం. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఏ రకమైనటువంటి దశలో ఉన్నాయి, వీరి ఆంతర్యం ఏంటనేది ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. కళ్యాణ్ గారు ఇక్కడ ఏవైతే ఆరోపణలు చేసి మేము అధికారంలోకి వచ్చామో ఆరోపణలు ఎంత సత్యదూరంగా ఉన్నాయి అనేది ఒప్పుకోలేక ఈ కమిషన్ల మీద కమిషన్లు వేసి ఒక చర్చనీయాంశంగా పెట్టి ఓ డైవర్షన్ పాలిటిక్స్ లాగా వారు అమలు పరచాల్సిన స్కీమ్లను, పథకాలని అమలు పరచకుండా ప్రజల దృష్టిలో దోషిగా నిలబడే పరిస్థితి వచ్చాక ఈ రకంగా కేసీఆర్ గారికి గాలి ప్రభావం పెరుగుతున్న సందర్భం, మొన్న బహిరంగ సభలో వచ్చిన ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, ప్రభుత్వం పైన వస్తున్న తీవ్ర వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇవి చిల్పి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలే తప్ప దీంట్లో ఎక్కడ తేలింది? ఏం చేశారు కళ్యాణ్ గారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజా? బ్యారేజ్ పిల్లర్ కూలిపోతే మొత్తమే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ గా చిత్రీకరించారు వాళ్ళు. ఎన్ని టన్నర్లు, ఎన్ని గ్రావిటీ కెనాల్స్, ఎన్ని రకాలైనటువంటి లిఫ్టులు, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని నదుల మీద నిర్మించిన ఆ డ్యాములు, ఇవన్నీ అంశాలని గాలికి వదిలేసి కేవలం బ్రేక్ అయిన పిల్లర్లని రిపేర్ చేయకుండా, వేగవంతంగా నీటి నిల్వకి ప్రయత్నం చేయకుండా, రైతులకి సాగునీరు అందించే, ప్రజలకి తాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా చేస్తున్న కుటిల పేలవమైన రాజకీయ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి చర్యల్లో భాగంగా ఇవి పనికొస్తే తప్ప కాలగర్భంలో నిల్వవు, ప్రజాక్షేత్రంలో నిల్వవు, ప్రజల చేతుల్లో ఏ రకంగా పరాభవం పొందుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది కళ్యాణ్ గారు. రైట్ రవీంద్రరావు గారు, కాళేశ్వరం నా కళల ప్రాజెక్టు, నా బ్రెయిన్ మొత్తం కలిగించి దాన్ని నిర్మించా అనేది కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిన మాట. ఇప్పుడు అందులో అవినీతి జరిగిందని ఆ కేసీఆర్ గారినే విచారణకు పిలవడం, విచారణ కమిషన్ ముందుకి కేసీఆర్ వెళ్లాల్సిన అనివార్యత ఏంటి? ఎలా చూస్తున్నారు? అంటే కాళేశ్వరాన్నే పెట్టుకొని మీరు తెలంగాణ అంతా డెవలప్ చేశామని చెప్పారు, ఇప్పుడు అదే కాళేశ్వరంలో అవినీతి అనేది మీపై వస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించిన ఏ పని చేసినా కూడా ఆ అభివృద్ధికి సంబంధించిన పనికి సంబంధించి ప్రజాక్షేత్రంలో సదభిప్రాయం కనుక కలిగితే దాని మీద చేసే ఆరోపణే ఇది. అవినీతి ఆరోపణ చేస్తారు. ఇలా ఇన్ని చెరువుల నిర్మాణం జరిగింది, అద్భుతమైన చెరువుల నిర్మాణం జరిగింది, చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది, భూగర్భ జలాలు బ్రహ్మాండంగా పెంచాం, మిషన్ భగీరథను అనుసంధానం చేశాం, తాగునీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇవాళ యావత్ తెలంగాణ మొత్తంలో కానీ, భూమి లోపల కానీ, భూమి మీద కానీ రిజర్వాయర్లను నిర్మించి, చెరువులను, లింకు చెరువులను నిర్మించి, వీటన్నిటిని కాలువల్ని అనుసంధానం చేసి, భారీ రిజర్వాయర్లను నిర్మించి
వచ్చిన చుక్కను ఒడిసిపెట్టిన ఆ కేసీఆర్ గారి పాలన తీరును ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ వారి అవినీతి ముచ్చట్లు, డబ్బుల ముచ్చట్లు నాడు అవి ఎక్కడికి వచ్చినాయి, అవి పనిచేసినాయి. మీ చేతగాంతరం, మీ వైఫల్యం, మీరు కరెంట్ అందించని తీరు, మంచినీళ్ళు అందించని తీరు, సాగునీరు అందించని తీరు, వడ్లను కొనుగోలు చేయలేని స్థితి, రైతు భరోసా ఇవ్వలేని పరిస్థితి, రుణమాఫీ సరిగా చేయని పరిస్థితి, రైతుల వ్యవసాయాన్ని నడ్డి విరిచే పరిస్థితి ఇవాళ ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం కలిగిస్తున్నది. అందుకనే కొనసాగింపుగా ఈ అన్నిటి కారణం ఏదో అవినీతి జరిగిందని చెప్పడానికి చేసే ప్రయత్నమే తప్ప దొరకదు. మీరు కళ్యాణ్ గారు ఏ అవినీతిలన్నా రానియండి, ఏ రిపోర్ట్లను చేయండి, కేసీఆర్ గారి చిత్తశుద్ధిని అవినీతి మరకతో అంటగట్టించడం, దొరకడం అనేది అసంభవం. లేని దానిని ఆయన శ్వాస, ఆయన ఆలోచన, ఆయన తపన తెలంగాణ రాష్ట్రమై 14 ఏళ్ళు పోరాటం చేసిన ఆయనే సాగునీరు అందిస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గడ్డను ఎట్లా బాగు చేయాలని రూపకల్పన చేసి కేసీఆర్ గారిని అవినీతి పరుడని వీరి ఎజెండా ఎత్తుకోవడమే వీళ్ళను కూకటి వేలతో పెగిలించే రోజు ఆసన్నమైంది. ఈ నివేదికనే శాశ్వతమిగా వీరి గోతిని వీళ్ళు పూడ్చుకుంటున్నారు. కళ్యాణ్ గారు వీరు చేస్తున్న ఈ నోటీసుల ప్రయత్నం, ఈ గోసి నివేదిక అనేది కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని తాడి చెట్టు లోతులో పాతి పెట్టడం ఖాయం అనేది మీరు చూస్తారు. రోజుల్లో ఇవన్నీ వెకిలి చేస్తారు, వెకిలి ప్రయత్నాలు. ఇవన్నీ కమిషన్ మీ లక్ష్యానికి అనుగుణంగా నియమించుకున్న కమిషన్, మీ ప్రభుత్వం కోరిన జీతభత్యాలు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళను, ఆ దొంగలను పట్టుకుంటానికి చేస్తున్న కమిషన్ అది. రవీంద్రరావు గారు ఆ కమిషన్ మీరు గుర్తించట్లేదా? ఆ కమిషన్ అసలు పట్టించుకోరా? ఎందుకంటే ఇంతకుముందు విద్యుత్ కమిషన్ పై కూడా ఇలానే కేసీఆర్ ఘాటైన లేఖ రాశారు, దాన్ని అసలు కన్సిడర్ చేయనన్నారు. ఇప్పుడు దీన్ని కూడా చేయరా? ఖచ్చితంగా మీరు ఇది రాజకీయ కమిషన్, పొలిటికల్ కమిషన్. వారు ఎన్నికలలో చేసిన అసత్య ప్రచారాలని ఈ రోజు పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్న కమిషన్. ఈ కమిషన్లలో చిత్తశుద్ధి లేదు, వారి నివేదికలో చిత్తశుద్ధి లేదు. ఎవరండి నాకు అర్థం కాకట ఇంత వేగవంతంగా 3 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాల్వలు, లిఫ్టులు, కరెంటు మోటార్లు, సబ్ స్టేషన్లు, ఇన్ని రకాలైనటువంటి ఛానల్స్ నిర్మించిన వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడైనా రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనొద్దే మోటార్ను, గ్లాస్ 10 రూపాయలు అయితే 100 రూపాయలు వేషాలు వేసి మాట్లాడతారు. 2 పిల్లర్ల ముచ్చట రిపేర్ చేసుకోవాలండి. ఇల్లు కూడా కట్టుకుంటాం మనం, ఇంజనీర్లను పెట్టుకొని. ఏమన్నా కూడా కూర్స్తుంది, ఏమన్నా కూడా ప్రాబ్లం రిపేర్ చేసుకోమా, కొత్త ఇంటికి రిపేర్ చేసుకోమా. దాని పేరు ఏం పేరు? కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు పలిపోయింది అంటావు? వస్తాయి ఇర్రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుందా? ట్రస్ట్ లెవెల్ పైన కడతారు ఎవరైనా పంప్ హౌస్ కట్టేటోడు, లేదంటే దానికి సంబంధించి ట్రస్ట్ లోపల కట్టేస్తే అది మొత్తం కొలాప్స్ అవుతాయి. రోడ్ చెప్పిండి అది ఏ ఇంజనీర్ కట్టిందని చెప్పమని చెప్పొద్దా? ఓన్లీ మేడిగడ్డనే పెడుతుంది. ఎన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో? ఒకటి రెండా? ఇన్ని విధ్వంసాలు చేసి లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పెట్టి 1,00,000 కోట్ల రూపాయల ఎత్తులు బిల్స్ ఎత్తుకొని ఇప్పటికి కూడా 700 కోట్లు 800 కోట్లు వచ్చి సెక్రటరియట్ ధర్నా చేస్తారు. ఇంకా విధ్వంసం మాటలు ఎంతకాలం చెప్తారు? ప్రజలు నమ్మడాలే, ప్రజాక్షేత్రంలో ప్రజలు. నా దగ్గరికి ఒక ఆయన వచ్చింది, మా బిల్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అని 2017 బిల్స్ పెట్టుకొని వాళ్ళకి బిల్లులు కూడా ఇయ్యరు అవుతుంది. వాళ్ళతో పనులు చేసి మళ్ళా గ్రౌండ్ అయిపోయా బిల్స్ అన్ని కూడా. ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి రవీంద్ర అన్న. ఇవన్నీ ఊకనే ఏదో డీటెయిల్డ్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు, దాని తర్వాత మీరు దాంట్లో ఆబ్జెక్షన్స్ ఉంటే కమిషన్ మీద కూడా కోర్టుకు పోండి. సాంకేతికంగా ఏంది అనేది చెప్పండి అనేది 3 నెలలు పోయి 6 నెలలు పోయి చెప్పమానండి. కాదు, తినబోయే ముందు రుచులు ఎందుకన్నా చెప్పమానండి. 2 నెలలే కదనే, తినబోయే ముందు రుచులు ఎందుకు? ఇంకా దాని మీద మేము కూడా కాదు,
లేకపోతే దాన్ని నిందారోపణ చేసే హక్కు నాకు లేదు. ఎందుకంటే క్వాసి జ్యుడిషియరీ కమిషన్ అంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అది రికమెండ్ చేసిన దాన్ని నేను కామెంట్ చేయలేను కదని. ఇలా అది కూడా కోర్టు మాదిరిగా పనిచేస్తుంది. అది కూడా దానికి ఉన్న హక్కులు పరిధులు కూడా దానికి ప్రభుత్వం నుంచి చేసినవి ఉన్నాయి. కాబట్టి దాని పరిధిలో మీరు చర్చకు తీసుకురండి. అసలు జరగలేదు కాదు కూడదు అని నేను చేసి కమిషన్ ఏర్పాటైంది, విచారణ చేస్తుంది, ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు వివరణ ఇవ్వచ్చు. కమిషన్ ముందుకెళ్ళి మీ ఏం తప్పు మేము చేయలేదని చెప్పుకోవచ్చు. మీరే నిర్దోషులుగా బయటకు రావచ్చు కదా. ఎందుకు అంటే కమిషన్నే అంగీకరించకుండా గతంలో విద్యుత్ కమిషన్ కూడా అంగీకరించలేదు మీరు. కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినరు, ఊరికనే దొరికిపోతారని వాళ్ళు చాలా ఆశలతో ఉండే. అవన్నీ కొన్ని కమిషన్లు వేసి ఫైళ్ళన్నీ వెతికి అనేక రకాలుగా చెక్ చేసుకుంటే వాళ్ళ డొల్లతనం అనేది బయటపడింది. ఇది కేవలం మనం ఆరోపణ చేసే అవకాశం పొందిన అధికారంలోకి వచ్చాం తప్ప మరొకటి కాదని వాళ్ళకి తెల్లమైంది. దీంట్లో బయటపడడం కోసం చేస్తున్న కాలయాపన తప్ప మరొకటి ఏమాత్రం కూడా కాదు. అట్లా కానీ ప్రజలకు అర్థమైంది. ప్రజలకి ఏమర్థమైంది? ప్రజలకి జీవనాధారం కీలకమైన నీరుకు సంబంధించి కేసీఆర్ గారు అల్లాడిన విధానం, ఆయన తాపత్రయం, ఆయన ఇంటెన్షన్ అర్థమైంది. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పిల్లర్లు ఎందుకు కూలినాయి? కమిషన్ ముందుకు రవీంద్రరావు గారు అదంతా కాదు. ఇప్పుడు కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు, ఈటల అంటే సరే ఆఫ్ కోర్స్ బీజేపీ మాట్లాడదాం, వెళ్తారా వెళ్ళరా? అసలు వెళ్ళి సంజాయిషి ఇచ్చుకుంటారా? ఏం జరిగిందో చెప్తారా? మా తప్పేం లేదని చెప్పొచ్చు కదా వెళ్ళి. అవును, కమిషన్ వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వకముందు ఇచ్చారు. ఐదో డేట్ కేసీఆర్, 6వ డేట్ హరీష్ రావు రావాలని నోటీసులు ఇచ్చారు. అవును, మీరు అంటున్నారు కళ్యాణ్ గారు. ఆ కాగితం వస్తే వెళ్తారా? వచ్చాక వెళ్తారా? పోనీ కాగితం వచ్చినాక మేము మాట్లాడతాం కదా నాయన. వాళ్ళు ఏం రాసిండ్రు, ఏం పోయినరు? బోగస్ కంపెనీ పోయిన కమిషన్ చైర్మన్ ఉండే కదా, మరి ఏం ఒత్తిడి పెట్టిండ్రు? మరి వీళ్ళు రాసిండ్రా? మరి నిజంగానే ఘోష్ రాసిండా? మరి ఆయనకి ఇన్నిసార్లు ఎందుకు వాయిదాలు వేసిండ్రు? ఇన్ని వాయిదాలు వేసి ఆయన రాసిన ఆ పుక్కాలు ఆ నివేదిక ఏంది? ఆ నివేదికలో ఈయన దోషి అనడానికి కేసీఆర్ గారి పాత్ర ఎంత మేరకు ఉంటది అనేది కూడా చూడాలి కదా. ఊరికనే కేసీఆర్ గారు పోయి పిల్లర్ వేసిండా? కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టమన్నాడు, నిప్పులను పెట్టిండ్రు, అడబాడు అనుమతులు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నాక ఒక పిల్లర్ కుంగింది, ఒక దగ్గర కుంగింది. కుంగడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు పోయి పిల్లర్ పోసిండా? ఆయన స్టీల్ పెట్టిండా? మరి ఈయన కూడా తేలాలి కదా. కేసీఆర్ గారు ఎంత మేరకు ముద్దా అవుతాడు? ఇవన్నీ కూడా న్యాయ నిపుణులు ఉంటారు. నివేదిక చదవనియండి, నోటీసు రానియండి, దాంట్లో కేసీఆర్ గారి పాత్రలో తేలనియండి. అవన్నీ తేలినాక కదా ముచ్చట. ఊరికనే టీవీలలో పెట్టి ఈ రోజంతా టీవీలలో నడిపించి నోటీస్ ఇక మన కేసీఆర్ గారు కనుక ఈ అర్ధరాత్రి అరెస్ట్ అవుతాడు, 6 గంటలకు అరెస్ట్ అవుతాడు. రైట్, అదే మాట్లాడదాం రవీంద్రరావు గారు, మాట్లాడదాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్క నిమిషం రవీంద్రరావు గారు. రైట్, రవీంద్రరావు గారు చాలా క్లియర్గా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా దీనిపై విచారణ జరగాల్సిందే, తప్పే వాళ్ళు చేసిన దోషులను శిక్షించాల్సిందే అని. అంటే చూస్తుంటే అధికారులు కూడా ఇంక్లూడింగ్ స్మితా సబర్వాల్, లేదంటే ఇప్పుడున్న సిఎస్ రామకృష్ణారావు లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ చెప్పారు, లేకుంటే మంత్రులు చెప్పారు, మేము చేసాం, మాకేం సంబంధం లేదని తప్పించుకున్నారు. ఇక ఈఎన్సీ, కాళేశ్వరం ఈఎన్సీ మురళీధరరావు ఇంకా విచిత్రంగా చెప్పారట, నాకు కొంచెం ఏజ్ వచ్చేసింది, నాకు మతిమరుపు వచ్చింది, ఆల్జీమర్స్ వచ్చింది, నాకు ఏది గుర్తు లేదని చెప్తున్నారట. మరి ఇప్పుడు ఎవరు ఇదంతా గుర్తు చేయాల్సింది ఎవరు, చెప్పాల్సింది ఎవరు? కేసీఆరే కదా, చెప్తారా? ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇప్పుడు బీజేపీ నేత హరీష్ గారు మాట్లాడింది చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళకి ఎంత ఆతృత ఉంది, ఎంత యాంగ్జైటీ ఉంది అని. ఒక అడుగు ఇంకా వారు ముందుకేసి ఒక మాట కూడా అన్నారు, కమిషన్ నివేదిక వచ్చాక బద్దులై ఉంటారా, లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారా? సుప్రీంకోర్టుకు వెళ్ళొద్దు అంటున్నారు మిమ్మల్ని. నేను అనేది వారికి ఎంత యాంగ్జైటీ ఉంది కేసీఆర్ గారిని లోపలేయాలి అని అంటే, సుప్రీంకోర్టు అనేది అది మరి తీర్పులు అన్యాయంగా ఇస్తుందో, మరి సుప్రీంకోర్టు మీద మీకు ఏమాత్రం విశ్వాసం ఉందో ఇప్పుడు బీజేపీకి విశ్వాసం కాదండి, కాలయాపన చేద్దామని ఆలోచన, దురాలోచన బయట పెడుతున్నా అంతే. ఊరికైనా పైసలు తీసుకొని ఆర్డర్లు ఇస్తుందని మీ అభిప్రాయం.
అట్లా లేదు కాలయాపన అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే రైట్ ఉంటుంది కదండి హరీష్ గారు, వెళ్ళొద్దని మీరు ఎట్లా అంటారు? రైట్ ఉంటది, దాని పేరిట కాలయాపన చేద్దామనే దురుద్దేశం వీళ్ళ గతంలో కూడా ఉంది. వీళ్ళ దురాలోచన అందరూ ప్రజలు పసిగట్టిండ్రు కాబట్టి నేను ఆ విషయాన్ని బయట సుప్రీంకోర్టు పోద్దని మీరు అనడం ఏందండి? దీని ఇంటెన్షన్ ఏంది? తర్వాత రెండోది ఎంత అబాండమండి, కాంగ్రెస్ తోట మీ కొల్లుడైనమాట, ఇదట జాప్యం చేస్తారట, కాబట్టి చర్యలు చేపట్టరని అంటే కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీ ట్రిగ్గర్ నొక్కుతుందా కేసీఆర్ గారి మీద? ఇదా మీ కుట్రలు? ఇదా మీరు చెప్పే? రవీంద్రరావు గారు ఏంటి అంటే మీరు ఒక క్లారిటీకి వచ్చేసారా? అంటే కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నారా మీరు? కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు వారు, బీజేపీ ఆకాంక్ష చెప్తున్నా, వారి కోరిక ఎంత బలంగా ఉందో చెప్తున్నా. నేను అనుమతి ఇచ్చింది కేంద్రం. అదే అంటున్నా, కాంగ్రెస్ బీజేపీ మా కోరిక ఒకటే, ప్రజా కోర్టులో ఈ దోషులు ఎవరైతే 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారో 1,00,000 కోట్ల అప్పులను గుదిబండగా మార్చి రాష్ట్ర ప్రజల మీద పెట్టిండ్రో వాళ్ళు తప్పకుండా విచారణ అర్హులు, దోషులు వారిని కఠినంగా శిక్షార్హులు. ప్రాజెక్టు కట్టాక ఏమైనా పొరపాటు జరిగితే దానిని సాంకేతికంగా దర్యాప్తు చేయాల్సిందే కదా. సాంకేతిక పరమైన అభ్యంతరాలు, సాంకేతిక పరమైన విషయాల మీదనే కదా చర్యలు చేపట్టాల్సింది. మరి అన్ని అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరి అవన్నీ పరిగణలోకి తీసుకోలేదా? అదేమన్నా మా పరిధిలో ఒక ఏఈడి లెవెల్లో జరిగిన ప్రాజెక్ట్ అది విచారణలో తెలిస్తే కదా మీరెందుకు తొందరపడుతున్నారు? హాజరయ్యే దమ్ము ధైర్యం ఉందా లేదా చెప్పండి.